హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ తలకాయ కూర విత్ రాగి సంగటి చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఒక ఆనియన్ అండ్ 4 to 5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా. అలాగే మసాలా కోసం మిక్సీ జార్లో కొంచెం అల్లం, అలాగే 15 to 20 తెల్లగడ్డలు అండ్ 4 to 5 లవంగాలు, 2 inches చెక్క అండ్ 4 to 5 మిరియాలు, ఒక యాలక్కి అండ్ హాఫ్ ఎండు కొబ్బరి చిప్ప దాన్ని పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. తర్వాత 2 tablespoon కారం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం సరిపడా వేసుకున్నాను. మీ కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 2 tablespoon ధనియాల పొడి, తర్వాత హాఫ్ ఆనియన్ అండ్ 2 చిన్న టమోటాలని కట్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత కుక్కర్లోకి 3 tablespoon ఆయిల్ వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం వేపుకున్న తర్వాత హాఫ్ ఆనియన్ని కట్ చేసి వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. నేను తలకాయ కూరని ఆల్రెడీ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే వాటిని మార్నింగ్ తీసుకొచ్చామా ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి అలా చేసి పెట్టాను. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత తలకాయ కూర వేసేసి బాగా మిక్సింగ్ చేయాలి. ఇంకా తలకాయ కూర ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని తీసుకొచ్చి దీంట్లోకి యాడ్ చేసి ముక్కలకి పట్టేదాకా ఒక 2 to 3 minutes అలాగా బాగా ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా తర్వాత లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనాని కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసి మీకు సరిపడా వాటర్ని వేసుకొని ఇంకా 9 to 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టడమే. అంతే, ఎంతో సింపుల్గా స్పీడ్గా చేసే మన రాయలసీమ స్పెషల్ తలకాయ కూర రెడీ. ఇది రాగి సంగట్లోకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు ఇంట్లో మంచిగా పొగిడారనమాట ఈ కర్రీ చేసిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి. ఓకే, బాయ్.